ఈ సండే చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టుంది మావ. నాకే అలా అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి మావ. మన మజిల్ గెయినింగ్ ఛానెల్‌లో డే 109 ఇది. అప్పుడే చాలా దూరం వచ్చేసాం మావ. నేను అసలు 90 డేసే చేయలేనేమో అనుకున్నాను. అలాంటిది ఇప్పటికి 109 డేస్ అయిందంటే చాలా నాకే నమ్మబుద్ధేయట్లేదు మావ. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి నన్ను నేనే చూసుకొని నేనేనా ఇవన్నీ చేసింది? నేనేనా ఇవన్నీ మాట్లాడింది? ఎవరితో అన్నా మాట్లాడడానికే భయపడతాను. అలాంటిది అలా ఇన్ని రోజులు మాట్లాడానంటే కొంచెం ప్రౌడ్‌గా అనిపించింది మావ నేను అలా అనుకున్నప్పుడల్లా. ఇంక విషయం పక్కన పెడితే ఈ రోజు విశేషాలంటే ఏంటంటే ఈ రోజు సండే రెస్ట్ డే మావ మనకి. కాకపోతే ఈ రోజు నాకు ఏంటో గానీ చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది మావ. నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే ఈ రోజు అసలు సండే లాగే లేదు ఎందుకో గానీ. ఇంక ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆమ్లెట్ వేసుకుని తిన్నాను మావ. కాకపోతే ఆమ్లెట్ లాగే రాలేదు ఈ రోజు కూడా నాకు. రేపైతే ఆమ్లెట్ వచ్చే విధంగా వేసుకుంటాను మావ. ఏదోలాగా ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి రాదు ఏం చేస్తాం మరి తప్పదు. ఇంకా అలా తినేసి కొంచెంసేపు అటు ఇటు తిరిగాను మావ. మధ్యాహ్నం అయిపోయింది. ఇంక మధ్యాహ్నం కూడా ఫాస్ట్‌గా తినేసి ఈ రోజు ఎలాగైనా స్లీప్ వేయాలని చెప్పేసి 4 వరకు పడుకుందాం కదా అనుకున్నాను మావ. కాకపోతే 3:30కే లేచిపోయాను. ఇంకేం చేస్తామని చెప్పేసి లేచాక మొహం కడుక్కొని కొంచెంసేపు తర్వాత బొబ్బాస్కాయ ముక్కలు తిన్నాను మావ. రేపటి నుంచి ఎగ్జామ్స్ గట్టా ఉన్నాయి కాబట్టి ఈ రోజు చికెన్ తెచ్చుకు పెట్టుకున్నాను మావ. అంటే రేపటి నుంచి మధ్యలో తెచ్చుకోవడం కావదని చెప్పేసి ఈ రోజు తెచ్చుకుని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ లో. తెచ్చుకుని ఇంటికి వచ్చాక మళ్ళీ యానం వెళ్ళాలన్నారు మా డాడీ. యానం వెళ్ళి ఏదో సరుకులు తేవాలంటే మళ్ళీ సరుకులు తెచ్చాను మావ. అంతే ఈ రోజుకుంటా మరి బాయ్ మావ.